ఇంకా ఏమైనా ఉంటుందా అన్న ఫీల్డ్లోనే ఉంచారు. ఇట్స్ లైక్ వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. అందరూ చూడండి, వాచ్ ఎవ్రీబడి. పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీయాలంటే ఉంటే సినిమా తీయండి, లేకపోతే కొనుక్కోండి. హరిశంకర్ కనిపిస్తే ఐస్ కట్టలు పోస్తా. ఏం సినిమా నా సినిమా? ఖుషి, గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ కలిపి ట్రన్ చేసేసి ఫ్రూట్స్ అలా అట్లా ఈ వస్తాద్ భగత్ సింగ్ అని తీసుకొచ్చి పెట్టిండు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, రేపు సీఎం కావాలి, ఎల్లుండి పిఎం కావాలి. ఇట్లాంటి సినిమాలు ఇస్తే కష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీయాలంటే దమ్ముంటే సినిమా తీయండి, లేకపోతే కొనుక్కోండి. ఓకేనా? మీకు నిజం చెప్పను, అబద్ధం చెప్పనా? నిజమే చెప్పాలా? నిజం చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక యావరేజ్ మూవీ. ఓకే, యావరేజ్. ఓకే. నాకు ఎందుకో స్టోరీ అంత హైప్ రాలేదు కాబట్టి. ఇది హైప్ గురించి కాదు, నాకు మెయిన్ స్టోరీ నచ్చలేదు. ఓకే, చాలా స్టోరీ ఏంటిది? ఒక రౌడీ ఉంటాడు, సీఎం అవ్వాలనుకుంటాడు. వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు 4 ఫ్రెండ్స్తో కలిపి. ఆ వీళ్ళని సీఎం అవ్వకుండా చేయాలి, వీళ్ళని చంపాలి. అది మన పవన్ కళ్యాణ్ గారు పోలీస్ కాబట్టి, సీఏ కాబట్టి ఇదే కదా. ఇంకెంతకు మించి కొత్తగా అంత గొప్పగా ఏమీ లేదు చెప్పుకోవడానికి. సో స్టోరీ కూడా అంతే. ఈ కథ నువ్వు నేను చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక 100 సినిమాల్లో చూసుంటాం, అవునా కదా? గబ్బర్ సింగ్ 2 అనుకో సార్, ఇది గబ్బర్ సింగ్ 2 గబ్బర్ సింగ్ అని చెప్పట్లా. ఈ టైప్ ఆఫ్ కథ చాలా ఓల్డ్ స్టోరీ. సో నాకు అది నచ్చలేదు. ఒక ఓజీని మించి ఉంటుందేమో అనుకుని వచ్చా ఈ సినిమా. సార్ నేను చెప్పేది, నేను ఓజీని మించి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా నేనైతే. సో హరిశంకర్ నన్ను డిసప్పాయింట్ చేశాడు. సో డిఎస్పి మ్యూజిక్ కూడా అంతేం యావరేజ్గా అనిపించింది. స్టోరీ మైనస్. కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ అంతా ఓకే. సో అదే కనిపిస్తుంది మొత్తం. మన హరిశంకర్ ఆ గబ్బర్ సింగ్ మోల్ ఉండిపోయాడు. ఎందుకో ఉండిపోయారు. అదే అది పక్కకు వచ్చి వేరే ప్యాటర్న్ ఏమైనా ట్రై చేసి ఉంటే ఏమైనా బాగుండేదేమో. కానీ నాకు చూపించలేదా ఏమైనా డైలాగ్ మోడ్యులేషన్ కానీ ఈ స్టైల్ కానీ నాకంత. ఇప్పుడు గబ్బర్ సింగ్ అంటే మనకు పోలీస్ స్టేషన్ సీన్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం గుర్తుకొస్తుంది? దీంట్లో చెప్పుకోవాల్సింది ఏముంది, కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్సే అంతే. ఏ ఫస్ట్ హాఫ్లో ఏ 2 ప్యారడీ సాంగ్లు పెట్టారు అంతాక్షరిలా, కానీ అదంతేం పేర్ల. మహేష్ బాబు సాంగ్, జూనియర్ ఎన్టీ సాంగ్ ఏ పెట్టారు 2-3. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే యావరేజ్. ఫ్యాన్స్కి నచ్చవచ్చు, నాకైతే నచ్చలేదు. దీన్ని ఏ వర్షన్లో పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు అనుకుంటారు? మన హరిశంకర్ కూడా అది ఏ వర్షన్లో తీసిన అనుకుంటారు? ఇప్పుడు ఆయన ఏంటంటే డిప్యూటీ సీఎం, ఒక పెద్ద హీరో, ఆయనతో ఒక 2 పాటలు 2 ఫైట్లు, ఒక హీరోయిన్, ఈ ప్యాటర్న్లో వెళ్ళిపోతే సేఫ్ జోను. ఎందుకంటే కథ ఎక్కువ ఏదైనా చేసినా, రిస్క్ షాట్ చేసినా కూడా అది సరిగ్గా పేలదేమో. ఎందుకు రిస్క్, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? అంటే ప్రాజెక్ట్ ఎందుకోసం చేసిన అనుకోవచ్చు మరి. అంటే పవన్ కళ్యాణ్తో ఇంకో సినిమా తీయాలని అని చెప్పేసి ఆ మూడ్లో తీసిన అనుకో. సార్ ఇప్పుడు నేను నిజాలు, నాకు తెలిసిన నిజాలు చెప్తే బాగోదు. సో నేను చెప్పదలుచుకోలేదు. నాకైతే ఉస్తాద్ భగత్ సింగ్ నచ్చలేదు. ఫ్యాన్స్కి నచ్చవచ్చు, ఫ్యాన్స్ని చూడమని చెప్తా. సో నన్ను డిసప్పాయింట్ చేశాడు. నేనైతే హరిశంకర్కి గుడి కడదాం అనుకున్నా పిఠాపురంలో, ఈ సినిమా హిట్ అయితే. సో నేను నా నిర్ణయం మార్చుకున్నా. ఏ సినిమాను పోలించలేదా పవన్ కళ్యాణ్ సినిమాతో ఈ సినిమాలో సీన్లు కానీ స్టోరీ కానీ? అదే గబ్బర్ సింగ్ మోడ్లో కనిపించింది. కాకపోతే గబ్బర్ సింగ్ అనేది ఒక మాస్టర్ పీసు. అది ఇప్పటికీ నేను చూస్తా 10 సార్లు బోర్ కొట్టకుండా. కానీ ఇందులో అది ఏమీ లేదు, అంతా బుస్సే. సో కూడా మనం చాలా సార్లు ఒక్క సాంగ్ వినలేము, ఇప్పుడు వినలేము. ఎందుకు నాకు ఎక్కలేదు అది. ఆ కాలర్ ఎత్తరా పాట నచ్చలేదు, దేకులేంగి సాంగ్లే పాట ఓకే. శ్రీలీల అక్కడక్కడ మెరిచింది. ఫ్యామిలీ చూడొచ్చా మరి? అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇలాంటి కథలు మనకు తెలిసిన కథలు ఎవరన్నా పట్టుకొచ్చి తీస్తే రొటీన్ స్టోరీ కదరా అని ఒక మాట అనేస్తాం. సో అదే చెప్తున్నా, యావరేజ్ అంతే. మీకు ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మీకు తెలియపోయినా రేపు 2 రోజుల తర్వాత అందరికీ తెలిసిపోయింది ఎలా ఉందనేది. అప్పుడు మీరు కింద కామెంట్ చేసుకున్నా నాకు పర్లా. నేను చెప్పింది తప్పు అయితే నేను 5కి 2 ఇస్తా. అది కూడా కళ్యాణ్ గారి వల్లే ఇస్తా. ఇంకా నాకు డైరెక్షన్ నచ్చలేదు, సబ్జెక్ట్ నచ్చలా. ఇంకా రాశీఖన్నా ఎందుకు పెట్టాడు రావండి. 100 కోట్లు కూడా కష్టం అనిపిస్తుంది.
సుజిత్ అంటాం కానీ మన హరీష్ అన్నకి అయితే కాళ్ళు మొక్కాలన్న. సినిమా అయితే మామూలు సినిమా కాదన్న. ఇది స్టోరీ, సాంగ్స్ కానీ ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి అందరూ చూసి కాలరెత్తుకొని వెళ్ళే సినిమా ఇది. సినిమా మాత్రం చాలా బాగుంది. హరీష్ అన్న మాత్రం చాలా మంచిగా తీశాడు సినిమా మాత్రం. పవన్ అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం దురేందర్ గిరేందర్ ఇవన్నీ పనికిరావు సినిమా కింద. జై జనసేన, జై పవర్ స్టార్, జై ఉస్తాద్ భగత్ సింగ్. వచ్చి పెట్టారు. ఇట్స్ గుడ్ అండి, మనకి డైవర్ట్ చేయకుండా సినిమాలో కలిసిపోయేలాగానే ఉంటుంది. అడల్ట్ అఫ్ కోర్స్, అడల్ట్ అంటే సెక్షువల్ కంటెంట్ ఏం లేదు. అఫ్ కోర్స్ వైలెన్స్ లేకుండా ఉండదు కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. సో సెక్షువల్ కంటెంట్ ఏం లేదండి దాంట్లో. వైలెన్స్ రివెంజ్ కదండి, రివెంజ్ తీసుకున్నట్టే ఉంది. బికాజ్ ఇట్స్ డీలింగ్ విత్ టెర్రరిజం. సో దాని తగ్గట్టుగానే ఉంది. వైలెన్స్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ. లేదు, మొత్తం పాకిస్తానే. అంటే ఒకటి రెండు సీన్లు, ఇంపార్టెంట్ సీన్స్ ఇండియాలో ఉంటాయి, పంజాబ్ వాటిలో చూపించేవి. బట్ మ్యాక్సిమం అంతా పాకిస్తాన్, కొంత బలోచిస్తాన్ పార్ట్స్లో ఉంటుంది. సో చాలా న్యాచురల్గా ఉందండి. ఇదండి ఓవరాల్ సినిమా బాగుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2 చూడండి. ఎందుకంటే పార్ట్ 1 చూసిన వాళ్ళు అందరూ చూస్తారు కదా. సో ఆబ్వియస్లీ ఎక్స్ అమౌంట్ ఎంతైతే వసూలు చేసిందో అంతగా వసూలు చేస్తుంది. ప్లస్ ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే చేయొచ్చు. భయ్యా చెప్తున్నా కదా, ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఊచకొత్త మొదలైంది, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసాం భయ్యా. ప్రతి ఒక్క సీను హరీష్ డైరెక్షన్లో ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్ చూసాం. కానీ ఇంకోటి ఏంటంటే అన్నయ్య సినిమాను ఏ విధంగా చూడాలనుకుంటున్నాం అంటే మేము మా ఫ్యాన్స్గా అన్నయ్యని ఏ విధంగా చూడాలనుకుంటాం ఆ విధంగా చూపించాడు భయ్యా. 100% ఆయన చేశాడు ఈ సినిమాకి హరీష్ భయ్యా. కమ్బ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమాతో. లేదు, గబ్బర్ సింగ్ అండి. సినిమాకి పొందలేదండి, దేని దానికే అండి, చెప్తున్నా కదా అది. లేదు అలా ఏం లేదు, దేని అనుకుంటుందండి. ఇప్పుడు ఓజీ ఒక స్టైలు, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక స్టైలు, హరిహర విరమల్ ఒక స్టైలు, సర్దార్ గబ్బర్ సింగ్ ఒక స్టైల్. సో అట్లా దేని అనుకుంటుందండి, అలా అది చెప్పదండి. అదే స్టోరీ వచ్చేసి మన దేశభక్తి గురించి ఉంది. ప్లస్ లవ్, ఫ్యామిలీ, అందరూ ప్రతి ఒక్కరు చూడొచ్చండి సినిమా మాత్రం. సినిమా చూస్తేనే అర్థమవుతుందండి, చెప్తే అర్థం కదండి. ప్రతి ఒక్కరు సినిమా చూసే మాట్లాడాలి. ఏదో చూడకుండా వచ్చి రివ్యూలు రాద్దాం లేకపోతే తప్పుగా రాస్తాం అంటే తప్పది. సినిమాలా చూసి రాయాలి. అది లేదు, చెప్తున్నా కదా, టోటల్ చేంజ్ దేని దానికి ఉంటుందండి. ఆ సినిమాకి ఈ సినిమాకి తేడానే. యా అంటే ఆయన అన్నయ్య స్టైలింగ్, ఆయన వాకింగ్ స్టైలింగ్ కానీ, లేకుంటే డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ, లేదంటే డ్యాన్స్. ఇందులో ముఖ్యంగా వచ్చేసిందంటే మనం చాలా సినిమాలు చూసిండే ఆయన డ్యాన్స్, ఇందులో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. అంటే మేము చాలా సాంగ్ చెప్తున్నా కదా, సాంగ్ ఫేమస్. ఇది అందులో ఆ సాంగ్ ఫేమస్ అయితే ఇందులో ఈ సాంగ్ దేకులింగ చాలా ఫేమస్. ఈ సినిమాకి హైలైట్ అది. అవును, అదే అంటే చెప్తున్నా కదా, సినిమాకి డిఫరెన్స్ ఉంటాయి కదా. ఆ సినిమా ఈ సినిమా. ఇప్పుడు కొందరికి మటన్ బిర్యానీ నచ్చుతుంది, కొందరికి చికెన్ బిర్యానీ నచ్చుతుంది, కొందరికి ఫిష్ బిర్యానీ చేస్తే బ్లాక్ చెప్తున్నా బ్లాక్ బస్టర్. అది రికార్డులు బ్రేక్, ఈ బ్లాక్ బస్టర్. సో అట్లా దేని దానికి ఉంటుంది కదా, దేని దానికి డిఫరెన్స్. అట్లా అదే చెప్తున్నా కదా, ఏ సినిమాకి ఆ సినిమా అండి. ఈ సినిమా లేదు, దేని దానికి. ఓజీఏ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర విమల. సో అట్లా సినిమాలో చూడాలి. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు 1 man షో అంతే. 1 man ఆర్మీ షో అన్నయ్య ఇరే చేశాడు. అది లేదు, దేని దానికి చెప్తున్నా కదా. అసలు సినిమాకి డిఫరెన్స్ అండి. ఎవరు చెప్పారు మీకు? అంత రాంగ్ అది. ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెన్స్ ప్రతి ఒక్కటి. అది ఒక హైలైట్ సీన్ వచ్చేసి మన క్లైమాక్స్ సీన్. యా, ఇందులో కూడా కామెడీ ఉన్నాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే దేశం భక్తి గురించి కానీ కొన్ని మధ్యలో ఎమోషన్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్వ్యూలు ఫైట్ సీన్ కానీ మళ్ళీ క్లైమాక్స్ కానీ అద్భుతంగా ఉంటుంది. ఎవరు ఊహించారు చెప్తున్నా కదా, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చెప్తున్నా కదా. బిగినింగ్ కూడా అన్ని ఎంట్రీ కానీ ఊహించారు ఎవరు. చాలా 5కి 4 ఇస్తా భయ్యా. పవన్ కళ్యాణ్ ఇష్టమైన ఒక డైలాగ్ మొత్తం ఒకటి కదండి, చాలా ఉన్నాయి అన్ని డైలాగ్స్. సో ఆయనలాగా చెప్పకుండా ఆయన అనుకరిస్తాం మేము. చిన్నప్పటి నుంచి ఆయన భక్తులం కాబట్టి ఆయన ఆరాధిస్తూ పూజిస్తూ ఆయన చిన్నప్పటి నుండి పెరిగాం కాబట్టి. సో అందులో కొన్ని డైలాగ్స్. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే, ముఖం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం. ఎందుకని ప్రశ్నిస్తున్నాను అంతే. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో ఉంటానప్ప. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి దానికి వచ్చి కిక్కేవరప్ప, అరే రాసుకోరా సాంబా. ఇందాక విన్నది భగవద్గీత, ఇప్పుడు చెప్పబోయేది ఈ భగవద్గీత. దమ్మున్నాడు దాటచ్చు.